ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం గం గణపతయే నమ. తల్లిదండ్రుల పాదాలకి నమస్కారాలు, విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు ఉంచి నమస్కారం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజలి. జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం. అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉన్నది, ఇంకా వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది, ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది, మనలో ఎటువంటి లోపాలుంటే వాటిని సరిచేసుకుని అభివృద్ధిలోకి రావాలి, మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే తదుపరి మిథున రాశి. జూన్ మాసంలో మిథున రాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోచార రీత్యా ఏ విధంగా ఉంది, గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి కూడా మనం తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారికి, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదంలో జన్మించిన వారికి, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి ఇవి మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వారికి వర్తిస్తాయి. మరి పేరులో మొదటి అక్షరం కా, కీ, కు, ఘం, జ్ఞా, చ, కే, కో, హ అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరముగా గల వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి. ఇవి చూసుకోవచ్చు. గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో, ఈ జూన్ మాసంలో. లగ్నంలో గురువు సంచరిస్తున్నాడు, ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు, తృతీయంలో కేతు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో రాహు సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, వ్యయ స్థానంలో రవి బుధులు సంచరిస్తున్నారు. ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కలిసి వస్తుంది, అద్భుతంగా ఉంది. వీరు అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మీరు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది. విడాకులు దాకపోయినటువంటి భార్యాభర్తలు కూడా మరి విడాకులు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కలవడం జరుగుతుంది. ఈ మాసం అన్ని కూడా అప్పులు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ రాశివారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు అనుకున్న టైంకి వీసాలన్నీ వస్తాయి. అలాగే ఈ మాసం కూడా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి యూనివర్సిటీలో సీట్లు తప్పకుండా వస్తాయి. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి కూడా అద్భుతమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో మార్కెటింగ్ కూడా బాగా చేసుకోగలుగుతారు, మంచి లాభాలు పొందగలుగుతారు. ప్రేమికులు కూడా చాలా అద్భుతంగా ఉంటారు. విదేశాల్లో ప్రేమించుకున్న వారు కూడా స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రమేయంతో వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి, ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ. అలాగే సమస్యలు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు, సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు అయిన స్త్రీలు, పురుషులు చాలా కొంత ఒత్తిడి ఏర్పడుతుంది, అయినా కూడా మానసికంగా ఒత్తిడి ఏర్పడినా ఉద్యోగంలో మంచి గుర్తింపు సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో ప్రేమను పొందగలుగుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలని మీకు లభిస్తాయి, వాళ్ళ ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వీరు సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు, ఒక గుర్తింపు కూడా పొందగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ మీ వైపు ఆకట్టుకోగలుగుతారు. రాజకీయ నాయకులతో సహా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఈసారి. అలాగే ఇల్లు కొంటారు, ఆగిపోయిన ఇల్లులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. విల్లాలు కొనుక్కోవాలి అనుకుంటే వారికి వీళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగనే కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి భూములు, పొలాలు,
అలాగే తోటలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, కార్లు, ఎలక్ట్రిక్ సామాను, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు ఈ మాసంలో. రాజకీయ నాయకులు మీ మేధాశక్తితో సమయస్ఫూర్తిగా ప్రవర్తించుకోగలుగుతారు. మంచి పదవులు కూడా పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంత ఉపశమనం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టి కొత్త కొత్త వ్యాపారాలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగస్తుల ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. ఆగిపోయిన వివాహాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది విద్యార్థులకు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సమస్యల నుంచి పోరాడి పోరాడి విసిగిపోయిన వారు ఇప్పుడు కొంత ఉపశమనాన్ని, శాంతిని పొందగలుగుతారు. స్త్రీలకు మంచి ఉద్యోగాలలో కూడా మంచి గుర్తింపు వస్తుంది. మంచి మంచి పదవుల్ని అధిరోహించగలుగుతారు. స్త్రీలకు ఒక గొప్ప వ్యక్తిత్వం, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో, సైన్య రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మహాశివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి, లక్ష్మీ గణపతి స్వామిని పూజించుకోండి. ఇంకా మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకొని మీకు వ్యక్తిగత జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నా, నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి మన దగ్గర, వాటిని మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అలాగే చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, షుగర్కి ఆయిల్స్ ఉన్నాయి, థైరాయిడ్కి ఆయిల్స్ ఉన్నాయి, కాలసర్ప దోషానికి ఆయిల్స్ ఉన్నాయి, పితృదోషాలకి ఆయిల్స్ ఉన్నాయి. ఇంకా మీకు బ్లాక్ మ్యాజిక్కి, పిల్లలు చదువులో మంచి అభివృద్ధి పొందాలనుకుంటే మంచి కాన్సన్ట్రేషన్స్ ఆయిల్స్ ఉన్నాయి, బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి. బిజినెస్లో దెబ్బతింటున్నారా, బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత జాబ్లో తొందరగా జాబ్ రావట్లేదు, జాబ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. రకరకాలైనటువంటి అన్ని రకాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి సంప్రదించండి నన్ను నా కింది నెంబర్ని సంప్రదించడం వల్ల మీకు ఎటువంటిది కావాలో, ఎటువంటి ఫలితాన్ని, అద్భుతమైనటువంటి ఫలితాలు కావాలో మేము చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, విదేశీ పరంగా ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, తర్వాత పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మరి ఈ రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే, మీ పేరులో హీ అనే అక్షరం, హూ అనే అక్షరం, హే, హో, ద, డి, డు, డే, డో అనే అక్షరములు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారు ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే తప్పకుండా సరిపోతుంది. ఈ ద్వాదశ రాశులకి లో కర్కాటక రాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం. లగ్నంలో కుజుడు సంచరిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, భాగ్యస్థానంలో శని సంచరిస్తున్నాడు, దశమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో రవిపుత్రుడు సంచరిస్తున్నారు, వ్యయ స్థానంలో గురువు సంచరిస్తున్నారు. ఈ మాసం అంతా కూడా కొంత ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి, తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి, కొంత కోపాన్ని తగ్గించుకోండి. ప్రేమికుల మధ్య మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కొంచెం కలహాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కస్టమర్ల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు, గొడవలు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు తోటి సహచరులతో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. నష్టాలు రాకపోయినా కొంత లాభాల్లో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చేసినటువంటి పనులకు కొంత నిందారోపణలో కొంత ఇబ్బందులు పడవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. జీవన విధానంలో కొంత మార్పు చేసుకోవాలన్న ఆలోచనతోటి కొంత మార్పుని మీరు చేసుకోగలుగుతారు. వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి. మంచి సమయంలో బయలుదేరండి. మీరు కారు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడద్దు, కొంత జాగ్రత్తగా ముందుకు సాగండి, గమ్యాన్ని చేరుకోండి. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. అధికారులతో మంచి గుర్తింపు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో బయట వ్యక్తులతో కయ్యానికి కాలదూవద్దు. అలాగే బంధువర్గం వారితో అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ధర్మంగా ఉంటారు, నీతి నిజాయితీగా
నడుచుకుంటారు కాబట్టి మీరు ఎప్పటికైనా విజయాన్ని సాధించుకోగలుగుతారు. కొత్త కొత్త కోర్సుల్లో విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. కోపం, ఆవేశం కంట్రోల్ చేసుకోండి. ఏ పని ప్రారంభించినా కొంచెం లేట్ అవుతుంది కానీ విజయాన్ని సాధించగలుగుతారు. అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. స్వార్థపరులు ఉన్నారు, వారు స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తర్వాత బెట్టింగ్ల జోలికిను, లాటరీలు, బెట్టింగ్లు, వాటి జోలికి వెళ్ళకండి. ధనం నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. గృహాలు కొనుగోలు సూచనలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్లు చేయించుకుంటే 1-10 సార్లు ఆలోచించి రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. డాక్యుమెంట్స్ కూడా 1-4 సార్లు చూసుకోండి, లేకపోతే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. తర్వాత వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు కూడా 1-10 సార్లు చెక్ చేసుకొని వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పాత వాహనాలు అయితే, కొత్త వాహనం అయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా కొన్ని తీర్చుకోగలుగుతారు. రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు. బ్యాంకు నుంచి కొన్ని రుణాలు కూడా చివరిలో వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ పరంగా కొంత ఖర్చులు పెట్టవలసినటువంటి బాధ్యత మీకు ఏర్పడుతుంది. కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చంచల స్వభావంతో ముందుకు సాగుతుంటారు. అలా సాకండి. ఒకదాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసుకోండి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వివాహాది శుభకార్యాలు కొంచెం లేట్ అయినా కానీ మంచి సంబంధాలు మీకు దొరుకుతాయి. తల్లిదండ్రులకు పిల్లల వలన మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు. వ్యాపారంలో కొంత మెంటల్ టెన్షన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. సినిమా రంగంలోనూ, మీడియా రంగంలోనూ, టీవీ రంగంలోనూ వారికి కొంత టెన్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంత మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వీరు ఇవన్నీ పోవాలి అనుకున్నప్పుడు శివుడికి అభిషేకం చేయించుకోండి. పేదవారికి మీకు తోచిన విధంగా దానం చేసుకోండి. మీ వ్యక్తిగత జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీకు గ్రహాలు ఏవి బాగలేదో తెలుసుకుంటే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని నా దగ్గర దొరుకుతాయి. అలాగే నవగ్రహాలకు సంబంధించినవి, షట్చక్రాలకు సంబంధించినవి, జాబ్లో ఇబ్బంది పడుతున్నారా, జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. బిజినెస్లో ఇబ్బంది పడుతున్నారా, బిజినెస్ డెవలప్ కావట్లేదు, బిజినెస్ సంబంధించి ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత కాన్సన్ట్రేషన్ లేదా పిల్లలకి మంచి కాన్సన్ట్రేషన్ కానీ, పితృదోషాలకి, మహాకాల సర్పదోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనేక రకాల ఆయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవి మీరు వాడటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. విజయవంతంగా ముందుకు సాగలుగుతారు. మీరే 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.